విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిగ్రీ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని అన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. డిగ్రీ దోస్త్ మరో ఫేజ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామన్నారు. మార్కెట్కు అనుగుణంగా కొత్త కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తామంటున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రితో విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో డిగ్రీ విద్యలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారా? ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నారు. ఆల్రెడీ మీరు దోస్తు ఫేజ్ కూడా కంప్లీట్ చేశారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతున్నది. ఈ అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది సార్? ఎటువంటి కొత్త కోర్సులు అందుబాటులో తేనున్నారు? ముందుగా డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియను కనుక మనం గమనిస్తే 6th మే నుండి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులందరూ కూడా డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి వారు సంసిద్ధత వ్యక్తపరుస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 6th మే నుండి మేము 3 ఫేజులలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను నిర్వహించడం జరిగింది. తద్వారా దాదాపు రాష్ట్రంలో రెసిడెన్షియల్ అట్లాగే అన్ని డిగ్రీ కాలేజీల్లో కలిపి 1,50,000 వరకు విద్యార్థులు అడ్మిషన్ పొందడం జరిగింది. ఈ సంవత్సరం కళాశాలలు తొందరగా ప్రారంభించాలని, విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు లాస్ కాకుండా చూడాలని, సరైనటువంటి క్రమంలో ఉంచాలనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం ఇంకా కాస్త ముందుగానే క్లాసులు ప్రారంభించడం జరిగినది. జూన్ 15th నుండి మనం 2వ ఫేజ్ కూడా నిర్వహించి జూలై 15th నుండి కళాశాలలు క్లాసులు నిర్వహించాలని ఒక నిర్దిష్టమైనటువంటి అకాడమిక్ క్యాలెండర్ను కూడా ఆయా విశ్వవిద్యాలయాలకు అనుబంధ కళాశాలలకు పంపడం జరిగింది. కొత్త కోర్సులు మీరు ఆల్రెడీ లాంచ్ చేస్తారని అంటున్నారు డిగ్రీలో. కొత్త కోర్సులకు సంబంధించి మొన్న రీసెంట్గా కూడా ఒక జీవో కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చింది. అంటే కొత్త కోర్సులకు సంబంధించి ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి సార్? ఈ సంవత్సరం కనుక మనం పరిశీలించినట్లయితే డిగ్రీలో బీఎస్సీ బయోమెడికల్ సైన్స్, లైఫ్ సైన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్లాగే బీఏ పబ్లిక్ పాలసీ కోర్సును కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది. ఇంకొక ముఖ్యమైనటువంటి కోర్సు ఈ సంవత్సరం ఏంటంటే బీకామ్ ఫైనాన్స్. ఈ విధంగా గతంలో బీఎస్సీ డాటా సైన్స్ కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరము ఒక ఎమర్జింగ్ ఏరియాలో పిల్లల యొక్క యాస్పిరేషన్స్ను కనెక్ట్ చేసేటట్టుగా అకామిడేట్ చేసే విధంగా నూతన కోర్సులను ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఉన్నత విద్యామండలి చేస్తున్నది. తదనుగుణంగానే విద్యార్థుల నుంచి మంచి స్పందన రావటం, ఆయా కోర్సులు నిర్వహించడం వల్ల కళాశాలల యొక్క సర్వైవల్ కూడా బాగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే ఈ ఇయర్ చూసుకున్నట్టయితే డిగ్రీలో విద్యార్థుల చేరే సంఖ్య ఎలా ఉంది సార్? దీంతోపాటు ఇప్పటికే 3 ఫేజులు దోస్త్ కంప్లీట్ చేశారు. చాలామంది విద్యార్థులు కూడా కొంత అడుగుతున్నారు, మరొక ఫేజ్ కండక్ట్ చేయాలి, కొంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం కానీ కొన్ని రకాల ఇబ్బందుల వల్ల డిగ్రీ అప్లై చేసుకోలేమని చెప్తున్నారు. మరొక ఫేజ్ పెట్టే అవకాశం ఉందా? ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్? వాస్తవానికి విద్యార్థులు ఇప్పటికీ దాదాపు 2,30,000 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ రియల్గా వాళ్ళు అడ్మిషన్ తీసుకొని ఎన్రోల్మెంట్ చేసుకొని అడ్మిషన్ కన్ఫామ్ చేసుకున్నటువంటి వారి సంఖ్య 1,50,000 మాత్రమే ఉన్నది. దాదాపు ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఈ యొక్క ఎన్రోల్మెంట్కు రావాల్సి ఉన్నది. కాబట్టి మీలాంటి వారి ద్వారా అట్లాగే కళాశాలల యొక్క విజ్ఞప్తి మేరకు ఇంకొక ఫేజ్ కూడా పెట్టాలని మా యొక్క అడ్మిషన్ కమిటీ కూడా భావిస్తూ ఉన్నది. అయితే అది తేదీలకు సంబంధించిన విషయంలో ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్, దోస్త్ ఫైనల్ ఫేజ్ ఎట్లా కనెక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ కోర్సును, ఈ యొక్క షెడ్యూల్ను మేము డిసైడ్ చేస్తాం. అతి త్వరలోనే ఇంకొక ఫేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ రానట్లయితే వారు ఏ రకమైనటువంటి ఆందోళన చెందకుండా నెక్స్ట్ ఫేజ్లో
అడ్మిషన్ పొందవచ్చు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కానీ ఇంజనీరింగ్ సీట్ల పెంపు పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? గవర్నమెంట్ ఏ ప్రతిపాదన తెస్తున్నారు? ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ షెడ్యూల్ కూడా మనం ఇవ్వటం జరిగినది. అట్లాగే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ కూడా మనం చేయటం పూర్తయింది. ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మనం రిలీజ్ చేసినాం. దాదాపు 95.6% మంది విద్యార్థులకు ఈ మొదటి ఫేజ్లోనే అడ్మిషన్స్ ఇవ్వటం జరిగింది. అయితే సీట్స్ పెంచడానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయమే తీసుకుంటుంది. ఇంకా మేము ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ టైం కూడా ఉన్నది. సెకండ్ ఫేజ్ నాటికి ఏదైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రభుత్వం పరిశీలించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యా మండలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి విద్యార్థులకు కోర్సులు వారికి అవసరం ఉన్నప్పుడు కౌన్సిలింగ్కి సంబంధించిన ఇబ్బందులు ఏ రకంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తున్నామని చెప్పి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్.